వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. ద్విత్వా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సూలూరుపేట నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే నిలవెల విజయశ్రీ పరిశీలించి ప్రత్యక్షంగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వాటంబేడు గ్రామం మరియు వాటంబేడు కుప్పం, కారిజాత, కాదలూరు పరిసర ప్రాంత ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో డ్రైన్, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి సంబంధిత అధికారులను జరిగిన పంట నష్టంపై సర్వే చేసి సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులకు తెలియజేశారు. కాదలూరు గ్రామంలో బ్రిడ్జి పైగా ప్రవహిస్తున్న నీరు ప్రజలకు ప్రమాదకరంగా మారుతుందని, ఈ ప్రాంతానికి హై లెవెల్ బ్రిడ్జ్ అవసరమని సంబంధిత శాఖకు ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. వీళ్ళకి వెళ్ళే రూట్ మా బొడ్డు ఇప్పుడు బ్లాక్ చేసాం కదా, ఇంకేదైనా రూట్ ఇది కూడా వస్తే చేయమని అడుగుతున్నాను. ఇంకొకసారి సీరియస్గా తీసుకొని నేను ఎస్టిమేషన్ ఎంత పడుతుంది ఏంటనేది వేయించి నాకు ఇస్తే నేను ప్రయత్నిస్తాను. ఇది పిఆర్ కిందకి వస్తుందా? పిఆర్ ఇది సార్ నోట్ చేసుకోండి. మన లెటర్ హెడ్ మనకు నెల్లూరు జిల్లా అంతా కూడా దిత్వా తుఫాన్ సైక్లోన్ ఎక్కువగా ఉండడం, సైక్లోన్ ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు ఇక్కడికి తడ మండలానికి విజిట్ చేయడానికి కూడా అటు వాటంబేడు అలాగే కారిజాత ఇప్పుడు కాదలూరుకు కూడా విజిట్ చేయడం జరిగింది. 1.5 నెల ముందు వేసిన నాట్లయితే మాత్రం కొంచెం గ్రో అయ్యి వాటికేమీ ఎఫెక్ట్ పెద్దగా లేదు. కానీ ఇప్పుడు రీసెంట్గా నాట్లు వేసిన కొన్ని పొలాలకి మాత్రం అవంతా కూడా మునిగిపోయి చాలా వరకు పొలాలు నష్టపోయారు. మొత్తం ఇక్కడ కాదలూరులో 50 నుంచి 60 ఎకరాల వరకు మనకు ఎఫెక్ట్ అయిందని ఏవో గారు చెప్తున్నారు. అలాగే అటు తడమండలంలో కూడా కొంతవరకు కూడా ఎఫెక్ట్ అయింది. ఇంకా కూడా నియోజకవర్గంలో అటు మనవాళ్ళు కానీ ఇటు కొంతమంది పూడి కానీ అట్లా కొన్ని ఏరియాస్లో కూడా కొంత ఎఫెక్ట్ అయింది. అవన్నీ కూడా విజిట్ చేసాం, అన్నీ కూడా రిపోర్ట్స్ కూడా తెప్పించుకుంటున్నాం. అలాగే ఇక్కడ కాదలూరులో ఎప్పుడు సైక్లోన్ వచ్చినా సరే అటు రోడ్డు రాకపోకలకి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు జనాలు. దానివల్ల ఇక్కడున్న కాజ్వేని కొంత హైట్ చేస్తే అది కొంత వీళ్ళకి వాటర్ ఇక్కడ నిలవకుండా కొంచెం రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇక్కడ గ్రామస్తులందరూ అలాగే నాయకులు కూడా చెప్పడం జరిగింది. దీన్ని కూడా నోట్ చేసుకున్నాం. మళ్ళీ సైక్లోన్ వచ్చే టైంకి వీళ్ళకి ఇట్లా ఎఫెక్ట్ లేకుండా ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి మనము ఒక ప్రపోజల్ పెట్టి దాన్ని కూడా చేయిస్తామని కూడా ఇక్కడ అందరికి కూడా చెప్పడం జరిగింది. అలాగే హైవే మీద కూడా కొంత ఇరిగేషన్ ఇక్కడ చూసి వచ్చారు. అక్కడ ఏదో కట్ట కడితే కొంతవరకు పొలాలు ఎఫెక్ట్ కాకుండా ఉంటాయని కూడా ఇరిగేషన్ డీ గారు చెప్పారు. అలాగే అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. కొంతవరకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ రాత్రికి సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువయ్యి ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ఇక్కడ అధికారులు ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ అలా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అప్రమత్తంగా ఉంది. అధికారులంతా కూడా ప్రతి చోట సర్వే చేస్తున్నారు. ఎక్కడైతే మనకు ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో అక్కడంతా కూడా వాళ్ళందరినీ జాగ్రత్తగా అప్రమత్తంగా పెడుతూ వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ వాళ్ళందరినీ కూడా ఇప్పటివరకు ఎఫెక్ట్ లేదు కాబట్టి ఎక్కడ కూడా మనకు ప్రాణ నష్టం కానీ లేకపోతే ఆస్తి నష్టం కానీ ఎక్కడ కూడా జరగలేదు. మనం కూడా అందరికీ ఈవెన్ ఫిషర్మ్యాన్స్కి కూడా వేటకు వెళ్ళే వాళ్ళందరినీ కూడా వెళ్ళొద్దని చెప్తున్నాం. ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలు ఈ ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా మనం జాగ్రత్తలు తీసుకుంటే అధికారులు ఎంత పర్యవేక్షణలో ఉన్నా సరే మన స్వతహాగా మనం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ఏవైనా ఇంపార్టెంట్ వస్తువులు, పేపర్లు కానీ డాక్యుమెంట్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే పైన పెట్టుకొని దాన్ని కవర్లో పెట్టుకొని కొంత జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఇంట్లో కరెంటు వస్తువులు కానీ లేకపోతే కరెంటు ప్లగ్ బాక్సులు కానీ ఇవన్నీ ముట్టుకోకుండా కొంత జాగ్రత్తలు తీసుకోండి. అలాగే అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా రోడ్ల మీదకి రావద్దు. ముఖ్యంగా చిన్నపిల్లలు లేకపోతే యూత్ కొంతమంది చెరువుల్లోకి వెళ్తూ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పిల్లల విషయంలో కొంత జాగ్రత్త తీసుకొని ఈ ఒక్కరోజు రాత్రి సైక్లోన్ బారి నుంచి మనం అందరం బయటపడితే నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉంటారని ఇదంతా కూడా విజిట్ చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి నష్టం వచ్చినా సరే ఇదంతా అయిపోయిన తర్వాత అధికారులతో ఒక రివ్యూ పెట్టుకొని దీనికి ఎంతవరకు మనం కాంపెన్సేషన్ ఇవ్వగలమో చూసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఇవంతా కూడా సెట్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.